హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ స్పెషల్ దద్దోజనం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో అందరింట్లో ఏమున్నా లేకపోయినా కూడా పెరుగైతే ఉంటుంది కదా, వాటితోనే ఈజీగా దద్దోజనం అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ఈసారి దద్దోజనం చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్గా అన్నం వండేసిన తర్వాత చేస్తాం కదా, అలా కాకుండా అన్నం ఉడుకుతున్నప్పుడు గెంజి మార్చకుండా చేసామనుకోండి, టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది. నాకు కూడా తెలియదు ఇలా చేయాలని, మా వదిన చెప్పారు. అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఆ అన్నంలో పెరుగు ఉప్పు వేసిన తర్వాత అయితే కొంచెం నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అదే పోపు నెయ్యితో తాలింపు పెడితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. నెయ్యి ఎందులో వేసినా కూడా చాలా బాగుంటుంది కదా, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది. రీసెంట్ టైంలో నా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఈ దద్దోజనం అయితే. యాక్చువల్లీ నాకు పెరుగు అంటే అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు మాత్రం పెరుగుతో అయితే ఈ దద్దోజనం చాలా బాగా తింటున్నాను. ఇంకే ఐటమ్ కూడా సరిగ్గా తిన్ను పెరుగుతోటి. ఈ దద్దోజనం ఎంత బాగుంటుందని తెలిసాక ఇంక తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే వీక్లీ 1 టైం అన్నా చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకే మీకు దద్దోజనం అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి.